హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ రోల్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోటి ఇది లేదు, అది లేదనకుండా మన ఇంట్లో ఏవుంటే వాటితోనే తయారు చేసుకుందాం. ఇక్కడైతే బౌల్‌లో కొంచెం ఒక స్పూన్ అన్ని వాటర్ వేసుకున్నానండి ఫస్ట్. తర్వాత పసుపు, తర్వాత వచ్చేసి కారము, ఉప్పు, అలానే కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇది ఎందుకంటే ఉండలు కట్టకుండా చాలామందికి ఇలా తెలియక డైరెక్ట్ ఎగ్‌లో ఉప్పు, కారాలేసేస్తారు. అలా ఏస్తే కరగదండి. ఇలా కొంచెం వాటర్ వేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత మనం ఎగ్గులు వేసి బీట్ చేసుకున్నట్లయితే మంచిగా అందులో మిక్స్ అయిపోతుందనమాట. లేదంటే ఉండలు ఉండలుగా ఉంటది కరగకుండా. ఉప్పు గాని, పసుపు, కారం అలా ఉండలు ఉండలుగా కనిపిస్తదనమాట. ఇలా చేయండి ఈసారి. ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు మీకిదైతే. ఇలా మంచిగా కలిపేసుకోండి. లేదంటే మీ దగ్గర స్పూన్ ఉన్నా గాని, ఇది లేకపోతే స్పూన్‌తో కూడా కలిపేసుకోవచ్చనమాట. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు కొంచెం పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు, అలాగనే క్యాప్సికమ్ పొడవుగా చీల్చుకున్నానండి. అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా క్యాప్సికమ్ అయితే సగం తీసుకున్నాను. ఒకటే చేస్తున్నానండి ఇక్కడ రోల్ అయితే మన చికెన్ రోలు. ఇప్పుడొచ్చేసి కొంచెం టమాటా ముక్కలు ఇక్కడ కొంచెం చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ వేశాను. వెజిటబుల్స్ 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా బౌల్‌లోకి తీసేసుకోండి. మొత్తం వేగనవసరం లేదు. ఒక 50% హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందనమాట. ఇవి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదండీ! దాన్నైతే వేసేస్తున్నాను. చపాతీ పిండి మీకు అందరికీ వచ్చిందే కదండీ! చపాతీ ఎలా చేసుకోవాలనేది. ఒకటే చపాతీ ముద్దుందనమాట. ఇంకా నేను ఇక్కడ చపాతీలా చేసేసి ఇది 2 సైడ్‌లు కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమం ఉంది కదండీ! దీన్ని ఆమ్లెట్ లాగైతే వేసేస్తున్నాను. వేసేసిన వెంటనే మన చపాతీని దానిపైన వేసేసుకోవడమే. ఇట్లా వేసేసిన తర్వాత మళ్ళా 2 సైడ్‌లు కూడా మంచిగా కాల్చుకోండి. లేదంటే లోపల మళ్ళా పచ్చి పచ్చిగా ఉంటుంది. తినలేరనమాట. ఇటు సైడు, అటు సైడు మంచి ఆమ్లెట్ కుక్ అవ్వాలనమాట. మాడిపోకుండా అటు ఇటు వెంటనే తిప్పుకోండి. ఇలా కాల్చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక ఇప్పుడొచ్చేసి నా దగ్గర కొంచెం చికెన్ ఉందండి. ఫ్రై చేసిన చికెన్ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ఫ్రై చికెన్‌లో ఇక్కడ టమాటా సాస్ వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి. మీ దగ్గర మయోనీస్ ఉంటే మయోనీస్ కూడా వేసుకోండి. నా దగ్గర అయితే ఇక్కడ లేదు. అందుకే నేను వేయట్లేదు. ఇదంతా కూడా ఇలా పొడవుగా పెట్టేసుకోండి. అంతే. బయట నుంచి కొనుక్కు తెచ్చుకునే దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటేనే కొంచెం హెల్తీ అండి. బయట వాళ్ళేంటంటే ఎలా చేస్తారో తెలీదు. ఏమేమి ఏస్తారో తెలీదు. ఇక్కడంటే మనం కళ్ళారా చూసి చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా తినేయొచ్చనమాట. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇక్కడ టూత్ పిక్ ఉంటది కదండీ! దాన్ని ఇట్లా గుచ్చేసి ఇలా అయినా తినేయొచ్చు. లేదు పిల్లలు ఇలా పట్టుకోలేకపోతే మన దగ్గర వైట్ పేపర్‌లుంటాయి కదండీ! దాన్ని పెట్టేసేయండి. లేదంటే బటర్ పేపర్స్ ఉంటాయి కదా! అవి గాని ఇట్లా పెట్టేసి ఇచ్చేసేయండి పిల్లలకి. హ్యాపీగా తినేస్తారు. స్కూల్ నుంచి రాంగానే ఓకే అండి. ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గాని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బై బై. థాంక్